ఈరోజు మీకు నేను శిరస్సు యొక్క వెనుక భాగం గురించి వివరిస్తున్నాను. ఏ స్థానం ఉన్నతంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందో చెప్పబోతున్నాను. ఈ భాగములు ఉబ్బెత్తుగా ఉన్న ఎడల అనురాగము, కామము అధికంగా ఉంటుంది. ఈ స్థానములు పల్లమైన ఎడల ఈ అనురాగము, కామము తక్కువగా ఉంటుంది. ఈ స్థానములు ఉబ్బెత్తుగా ఉన్న ఎడల పుత్రవాత్సల్యం కలిగి ఉంటాడు. ఈ స్థానములు పల్లమైన ఎడల ఈ పుత్రుల యందు అనాదరణ ఉంటుంది. ఈ స్థానములు ఉబ్బెత్తుగా ఉన్న ఎడల మంచి గుణమును కలిగి ఉంటాడు. ఈ స్థానము పల్లమైన ఎడల ఆలోచన సరళిలో తప్పు ఉంటుంది. ఈ స్థానము ఉబ్బెత్తుగా ఉన్న ఎడల స్వస్థానాభిలాష కలిగి ఉంటాడు. ఈ స్థానము పల్లమైన ఎడల స్వస్థానాభిస్థలము యందు ఆసక్తి ఉండదు. ఈ స్థానము మెరకైన ఎడల జాగ్రత్త, దూరదృష్టిని కలిగి ఉంటాడు. ఈ స్థానం పల్లమైన ఎడల జాగ్రత్త, దూరదృష్టి తక్కువగా ఉంటుంది. ఈ స్థానము మెరకైన ఎడల వీరపోజి కలిగి ఉంటాడు. ఈ స్థానం పల్లమైన ఎడల అధైర్యుడై ఉంటాడు. ఈ స్థానములు మెరకైన ఎడల స్వాభిమానం, అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానములు ఉబ్బెత్తుగా ఉన్న ఎడల ఇచ్ఛాశక్తి, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం, దృఢదీక్ష ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానము పల్లమైన ఎడల ఇచ్ఛాశక్తి, దృఢదీక్ష, ఆత్మజ్ఞానం తక్కువగా ఉంటుంది.